సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై సుప్రీంకోర్టు హాల్లో జరిగిన దాడిని ఖండిస్తూ పర్వతగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద వివిధ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమ సమన్వయకర్త గార జయరాజ్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం అంటే ఈ దేశంపై దాడి జరిగినట్లేనని, అత్యున్నత రాజ్యాంగం మీద దాడి జరిగినట్లేనని, ఈ దాడిని ఒక మూర్ఖపు చర్యగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి దాడులను ప్రజాస్వామ్యవాదులందరూ బేషరతుగా ముక్త కంఠంతో ఖండించాలని ఆయన అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పర్వతగిరి అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు జిల్లా శ్రీనివాస్, స్వేరోస్ సీనియర్ నాయకులు జంగిలి యాకయ్య, రాహుల్, ఎస్డిఎస్ఎస్ వ్యవస్థాపకులు కుమ్మజిల్ల రాంబాబు, రాపాక భాస్కర్, సీనియర్ నాయకులు చింతల శ్రీనివాస్ గౌడ్, స్వేరోస్ జైపాల్, గౌతమ్, విజయ్, నవీన్, ప్రణయ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ పర్వతగిరి మండల కేంద్రంలో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరగడం అంటే ఈ దేశం పైన దాడి జరిగినట్టుగా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాము. ఈ సంఘటన భారతదేశం యొక్క పరువును ప్రపంచ దేశాల ముందు తీసేది కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ మూర్ఖపు దాడిని ఖండించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. భవిష్యత్తులో రాజ్యాంగపరమైనటువంటి గౌరవ హోదాలో ఉన్న ఏ వ్యక్తి పైన కూడా దాడి చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటి దాడులు ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క పరువును తీసేటివే తప్ప వేరే కాదు అని చెప్పేసి ఇట్లాంటి మూర్ఖపు దాడులకు ఇంకొకసారి జరగకుండా అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు ఈ దాడిని ముక్త ఖండంతో ఖండించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వాయిస్ తీసుకో.